నమస్తే, నేను ప్రశాంత్. జూనియర్ ఎన్టీఆర్ సెగ అసదుద్దీన్కి తాకిందా, ఎందుకు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, జూనియర్ ఎన్టీఆర్ గారి సెగ అసదుద్దీన్కి తాకిందా, ఎందుకు? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు కదా, ఆంధ్రప్రదేశ్ వెళ్ళారు అసదుద్దీన్ ఓవైసీ, వెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, తెలుగుదేశం వాళ్ళు ఆయన మీద ఇప్పుడు మొత్తం ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఏంటి ట్రోల్ చేస్తున్నారని అంటే, ఈయన హిందువులకు వ్యతిరేకి. 15 నిమిషాల్లో పోలీసులు కాముకుంటే 15 నిమిషాలు 100 కోట్ల మంది భారతీయుల్ని, హిందువుల్ని 25 కోట్లు ఉన్నటువంటి ముస్లిమ్స్ ఖతం చేస్తారు. 15 నిమిషాలు చాలని చెప్పి ఒక కామెంట్ చేశాడు ఆయన గతంలో. అది గుర్తు చేస్తున్నారు ఇప్పుడు. అలాగే లక్ష్మి ఉంది కానీ భాగ్యలక్ష్మి ఎవరు అని చెప్పి ఇక్కడ హైదరాబాద్ని భాగ్యనగరాన్ని మారుస్తామని చెప్పి చెప్పిన క్రమంలో భాగ్యలక్ష్మి అంటే ఎవరు అని ఇలా మాట్లాడటం. హిందువులకి అనేక మంది ఉన్నారు, రోజుకొక దేవత, రోజుకొక దేవుడు కనిపిస్తుంటాడు వాళ్ళకి అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడినటువంటి డైలాగులు, ఇవన్నీ చాలా గుర్తు చేస్తున్నారు. అలాగే వాళ్ళ తమ్ముడు అక్బరుద్దీన్ చేసినటువంటి కామెంట్లను కూడా గుర్తు చేస్తున్నారు. ఇలాంటి అతన్ని అసలు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదు. ఇతను హిందువుల గురించి ఎలా మాట్లాడతాడు? ఇతను ముస్లింలకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్టీని పెట్టుకున్నాడు. ఆడపోయి హిందువుల గురించి మాట్లాడుతూ హిందువుల్లోనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇతన్ని దేశద్రోహం కింద అసలు కేసు పెట్టి ఎందుకు అరెస్ట్ చేయకూడదు అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. బాగా. ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడారు కదా, మీరు ఆల్రెడీ 4 సార్లు ముఖ్యమంత్రిని చేశారు కాబట్టి మీ అబ్బాయికి ఇచ్చేసి నీకు ఎన్ని సంవత్సరాలు కావాలి నీకు ముఖ్యమంత్రి పదవి అని చెప్పేసి అన్నారు కదా. మరి అసదుద్దీన్ ఓవైసీ ఒక్కడే ఎంపీగా ఉన్నాడు. మరి నీకు 4 కొడుకులు ఉన్నారు కదా, ఈ 4గురిలో ఎవరో ఒకరికి నువ్వు ఎంపీ పదవి ఇవ్వచ్చు కదా, నువ్వు ఎందుకు ఇవ్వట్లేదు? నువ్వు ముందు రిటైర్ అయిపో, రాజీనామా చేయని చెప్పి డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఒక హ్యాష్ట్యాగ్ని క్రియేట్ చేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు అసదుద్దీన్ మీద. అంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇద్దరు మూకుమ్మడిగా ఇప్పుడు అసదుద్దీన్ మీద సోషల్ మీడియా వేదికగా చేసుకొని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా కేసీఆర్ నడిపిస్తున్నటువంటి గేమ్ ఇది. ఆ గేమ్లో నువ్వు పడిపోయి జూనియర్ ఎన్టీఆర్ని టచ్ చేస్తావు. నువ్వు జూనియర్ ఎన్టీఆర్తో నీకేం పని? తెలుగుదేశం పార్టీతో ఏం పని? చంద్రబాబు గారితో ఏం పని? నువ్వు పోయింది అక్కడ ఒక బిల్లుకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడటానికి కదా. అది మాట్లాడకుండా ఇవన్నీ ఎందుకు మాట్లాడినట్టు? రాజకీయపరమైన అంశాలు నువ్వు ఎందుకు తీసుకొచ్చినట్టు? ఇవి తీసుకొచ్చినందువల్ల ఒక బిల్లుకి సంబంధించినటువంటి అంశం తెరమరుగు అయిపోయింది కదా. అక్కడ పోయి ముస్లిమ్స్ని చైతన్యపరిచి ఈ ఒక బిల్లుకి సంబంధించిన అంశాన్ని అధ్యయనం చేసి దాని మీద చైతన్యం తీసుకురావడానికి కదా. అసలు నువ్వు పోయిందా పర్పస్ ఏంటి? చేస్తున్న కామెంట్లు ఏంటి? ఇదేనా నీ సీనియారిటీ? నీకు అసలు వయసు మీద పడిపోయింది, నువ్వు ఇంకా పనికిరావు ప్రజాప్రతినిధిగా. కాబట్టి మీ కొడుకులు 4 ఉన్నారు కదా, ఈ 4గురిలో ఒకరికి ఇవ్వండి అని చెప్పేసి ఆ 4 కుమారులకు సంబంధించినటువంటి పేర్లని ట్రోల్ చేస్తున్నారు. నాకు కూడా తెలియదు యాక్చువల్గా వాళ్ళ 4 కుమారుల పేర్లు. వాళ్ళల్లో 4 పేర్లు సత్తావుద్దీన్ అంట ఒక అతను, ఇంకో అతనేమో అసరుద్దీను, ఇంకొక అతను పఠాను, ఇంకొక అతనేమో అఖ్తరుల్ అంట. వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి వాళ్ళ పేర్లు కూడా ట్రోల్ చేస్తున్నారు. ఈ 4గురిలో ఒకరికి నువ్వు ఇవ్వచ్చు కదా ఎంపీ పదవి. ఎందుకు ఇప్పుడు ఎన్నిసార్లు నువ్వు ఎంపీ అయ్యావు? నీ వయసు ఇప్పటికి 80 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. మరి 80 సంవత్సరాలు వచ్చినప్పుడు నువ్వెందుకు ఉన్నావు? చంద్రబాబు గారిని అంటున్నావు కానీ అని చెప్పి బాగా ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే, అంత పెద్ద ఎత్తున అతని మీద ఇంత ట్రోల్ చేయడానికి హిందూ వర్సెస్ అన్నట్టుగా పడిపోయింది ఇప్పుడు అది. ఆయన ఏమనుకున్నాడు? తెలుగుదేశం పార్టీలో ఇది ఒక చిచ్చు పెట్టచ్చు అని చెప్పి ఆయన అనుకున్నాడు. ఈయన చెప్పిన మాటలు ఏమైంది? హిందూ వర్సెస్ ముస్లిం లాగా ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. అటు బీజేపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు వీళ్ళందరూ ఒకటయ్యారని అంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్చువల్గా బీజేపీ వాళ్ళతో టచ్లో ఉన్నారు. ఆ మధ్యకాలంలో అమిత్ షా గారు హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని పిలిపించుకుని మాట్లాడారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు, రాజమౌళి గారు ఇద్దరు బాగా క్లోజు. రాజమౌళి గారు వాళ్ళ తండ్రికి రాజ్యసభ ఇచ్చారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు రాజమౌళి గారు బీజేపీతో ఉన్నారంటే, వాళ్ళ తండ్రి బీజేపీలో ఉన్నారని అంటే
ఈయన కూడా వాళ్ళ ఫ్యామిలీతోటి క్లోజ్ అసోసియేషన్ కదా, అంటే వీళ్ళందరూ బీజేపీ పెద్దలతోటి టచ్లో ఉన్నారు కదా. మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ని నువ్వు టచ్ చేసి తెలుగుదేశం పార్టీలోనే ఏదో కొంచెం రాజకీయపరమైనటువంటి ప్రచరణ యుద్ధాన్ని రేకెత్తించాలని ప్రయత్నం చేశావు. కానీ అది కాస్త బూమరాంగ్ అయ్యి ఇప్పుడు ఏమైంది, హిందూ వర్సెస్ ముస్లిం అన్నట్టుగా అక్కడ తయారైంది. ఇప్పుడు ఆయన చేసినటువంటి కామెంట్లు ఇప్పుడు హిందూ వర్సెస్ ముస్లిం లాగా వెళ్ళిపోతున్నాయి. గతంలో ఆయన 15 నిమిషాలు నాకు టైం ఇస్తే ముస్లింలకి మొత్తం హిందువులని సఫా చేస్తారని చెప్పి అన్నారు కదా. అది ఎంత దుమారం రేపిందో ఇప్పుడు ఇది కూడా అంత దుమారం. హిందూ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఆయన మీద వచ్చింది. దాంతో ఇప్పుడు ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టాలి, అనవసరంగా హిందువుల మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ట్రోల్స్ ఇప్పుడు వస్తూ ఉన్నాయి. సార్ ఇది పక్కన పెడితే కనుక కేసీఆర్ గారే ఇదంతా వెనకాల ఉండి నడిపిస్తున్నారు అని చెప్పేసి మీరు ఎలా అంటారు? కేసీఆర్ గారికి, అసరుద్దీన్కి, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయపరమైన బంధం ఉంది అని చెప్పేసి నమ్మనటువంటి వాళ్ళు ఉండరు. రాజకీయంగా ఏమాత్రం పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళ ముగ్గురు ఒకటే అని చెప్పి అనకుండా ఉండేవాళ్ళు ఉండరు దాదాపుగా. ఎందుకంటే 2014 నుంచి 2024 ఎన్నికల వరకు కూడా బహిరంగంగా తాము పోటీ చేసే దగ్గర ఎంఐఎంకి పోటీ చేయనటువంటి ప్రాంతాల్లో బీఆర్ఎస్కి సపోర్ట్ చేయమని చెప్పి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా అసరుద్దీన్ ఓవైసీ. అందుకన్నా నిదర్శనం ఏముంది? అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని గెలిపించండి అని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు కదా అసరుద్దీన్ ఓవైసీ. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించమని చెప్పి కేసీఆర్ గారు సర్వశక్తులు వడ్డారు కదా. ఇన్ని ఆధారాలు ఉన్నాయి కేసీఆర్ గారు అసరుద్దీన్ నడిపిస్తున్నారు అనడానికి. అసలు వాళ్ళిద్దరి మధ్య రాజకీయపరమైనటువంటి బాండ్ విడదీయలేనటువంటి బాండ్. ఏ స్థాయిలో బాండ్ అంటే పాత బస్తీలో దాదాపు 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, విద్యుత్ బకాయిలు కానీ వాటర్ బకాయిలు కానీ. వాటిని వసూలు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు వసూలు చేసుకోలేదు? అదే పాత బస్తీ కాకుండా మిగతా చోట్ల కనుక కరెంటు బకాయిలు కానీ లేదంటే వాటర్ బకాయిలు కానీ ఉంటే మీకు వాటర్ నల్ల కనెక్షన్ కట్ చేస్తారా లేదా, అలాగే ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కట్ చేస్తారా లేదా? మరి అక్కడ 10,000 కోట్ల బకాయి ఉందని చెప్పేసి ప్రభుత్వమే చెప్తుంది. ఆయన 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ లెక్కలు ఆయనే చెప్పాడు. మరి నువ్వు ఎందుకు వసూలు చేసుకోలేకపోయావు? అంటే అసరుద్దీన్ ఓవైసీని కాదని ఈయన ఏం చేయలేరు. సో అసరుద్దీన్ ఓవైసీ, కేసీఆర్ గారు ఇద్దరు కలిసి పరిపాలించారు 2014 నుంచి 2023 దాకా కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉంటే నష్టం అని చెప్పి భావించి ఇప్పుడు దూరం జరుగుతున్నాడు అసరుద్దీన్ ఓవైసీ. కాంగ్రెస్ పార్టీతోటి జట్టు కట్టాలనేటువంటి అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టులు కలిసి వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం, కమ్యూనిస్టులు కలిసి వెళ్ళటానికి కూటమి కట్టడానికి అక్కడ ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగానే నిన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన, లోకేష్ గారి ప్రస్తావన, చంద్రబాబు గారి ప్రస్తావన తీసుకొచ్చారు కర్నూలు వెళ్ళి. ఆయన వెళ్ళినటువంటి సమావేశాన్ని సంబంధం లేనటువంటి అంశాలు మాట్లాడి వచ్చారు. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కూటమిలో లోకలోకలు తీసుకురావాలి, ఆ కూటమిని బలహీనపరచాలి, ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో వీళ్ళు అనుకున్న గవర్నమెంట్ రావాలి, తెలంగాణలో వీళ్ళు అనుకున్న గవర్నమెంట్ రావాలి. ఈ రెండు రాష్ట్రాలని 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా దోపిడీ చేశారు. అక్కడ విశాఖలో భూములు సంబంధించినటువంటిది భాగస్వామ్యం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి, ప్రత్యేకించి కలగొండ ఫ్యామిలీకి ఉందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఆల్రెడీ అసైన్ ల్యాండ్స్ ఏం చేశారు ఏంటనేది ఎంక్వైరీ కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి 4,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది. కొన్ని అటాచ్ కూడా చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నాయి, కలగొండ ఫ్యామిలీకి వైజాగ్లో ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ కూడా రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు, రాజకీయపరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో ఏ విధంగానైనా సరే ఈ మొత్తం మళ్ళీ 2019 నుంచి 2024 వరకు ఎలా ఉందో అలాంటి రాజకీయాన్ని నడపాలని ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా అసరుద్దీన్ ఓవైసీని ఇప్పుడు వాళ్ళు ఒక అడుగు ముందుకే వేయించారు. ఇది క్లియర్గా అర్థమవుతుంది. రాజకీయంగా ఏమాత్రం పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా సరే దీనికి స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో ఎలాంటి మనం అనుమానించాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, లోకేష్, చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి డెఫినెట్గా వీళ్ళు భవిష్యత్తు ఆలోచన దృష్ట్యా, భవిష్యత్తు కూటమి దృష్ట్యా వీళ్ళు అడుగులు వేస్తున్నారు అనేది క్లియర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.